హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎవరైనా కానీ ఖతర్లో కంపెనీలో ఎవరైనా కానీ వర్క్ చేస్తూ ఉంటే కానీ ఈ వీడియో మీకైతే ఉపయోగపడుతుంది. చివరి వరకు అయితే చూడండి. నేను లాస్ట్ టైం వచ్చేసి ఒక షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ వచ్చేసి మన తెలుగు అతనే కనపడ్డాడు అనమాట. మన ఆంధ్రాకి సంబంధించినటువంటి బ్రదర్ ఒకరు. బ్రదర్, నేను వచ్చేసి 3 months అవుతుంది. ఇంటి దగ్గర చూస్తే కానీ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ముందైతే నేను పరిష్కరించుకోవాలి. నేను ఎట్లా వెళ్ళాలో ఏం వెళ్ళాలో నాకైతే తెలియడం లేదు బ్రదర్. ఆల్రెడీ నేను కంపెనీ వాళ్ళకు కూడా చెప్పాను, నా సొంత టికెట్ పెట్టుకొని నేను ఇండియాకి అయితే వెళ్తాను, నాకు పాస్పోర్ట్ ఇవ్వండి అని చెప్పినా కూడా వాళ్ళైతే ఇవ్వడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్ అని చెప్పేసి నన్ను అయితే అడిగారు. నేను తనకి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే కనుక, మీలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ కన్నా ఫేస్ చేస్తూ ఉంటే కనుక మీరు చేయాల్సినటువంటి పని ఒకటే బ్రదర్. మీరు డైరెక్ట్గా ఎక్కడైనా కానీ అల్ఫాజా సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కారు కనపడ్డా లేదంటే కన్నా పోలీస్ స్టేషన్కైనా వెళ్ళేసి జస్ట్ ఒక చిన్న కంప్లైంట్ అయితే ఇవ్వండి. మేము పలానా కంప్లైంట్ అయితే వర్క్ చేస్తున్నాం, మాకు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, వాళ్ళు పాస్పోర్ట్ ఇవ్వడం లేదు సార్, కంపల్సరీ నేనైతే ఇండియాకి వెళ్ళదలుచుకుంటున్నాను, అదేవిధంగా నా డబ్బుతో అని చెప్పి మీరు కంప్లైంట్ కన్నా ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు మీ పాస్పోర్ట్ అయితే ఇప్పిస్తారు. మరేంటి బ్రదర్, కువైట్లో కానీ సౌదీలో కానీ మిగతా దేశాలలో అయితే పాస్పోర్ట్ అయితే ఇప్పించకపోవడం పక్కన పెట్టండి, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా అంటే కనుక, మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏంటి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రూల్స్ ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు బ్రదర్. ఖత్తర్లో ఉన్నటువంటి మంచి లక్ష్యమైనటువంటి ఏమంటారు రూల్స్ ఏంటంటే కనుక, కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఏ లేబర్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్ అయినా కానీ కంపెనీ వాళ్ళు దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు. ఒకవేళ వితౌట్ పర్మిషన్, అంటే నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నా పర్మిషన్ లేకుండా, అంటే నాకు ఇష్టం లేకుండా పాస్పోర్ట్ కనుక కంపెనీ వాళ్ళు ఉంచుకున్నట్లయితే కనుక డైరెక్ట్గా 10,000 రియాల్ ఫైన్ అయితే వేస్తారు బ్రదర్. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే కనుక 2,20,000 రూపాయలు. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే కనుక కొంతమంది భయపడి ఏం చేస్తుంటారంటే కనుక, అబ్బా మా కంపెనీ వాళ్ళు వచ్చేసి మీ పాస్పోర్ట్ ఇవ్వము, నువ్వు ఎక్కడైనా ఏమైనా చేసుకోపో, ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకోపో అని అన్నారు కదా, మనం ఏం చేయలేమని చెప్పేసి భయపడి మనం సైలెంట్గా ఉంటాం. అంటే అది మన తప్పే కదా. ముందు రూల్స్ తెలిసి ఉంటే కనుక మనం ఎలాగైనా కానీ బయట అయితే పడిపోవచ్చు. కాబట్టి కంపెనీ వాళ్ళు ఊరికి అటువంటి నాటకాలు ఆడితే ఉంటారు. కానీ ఒక్కసారి అయినా కంప్లైంట్ కానీ ఇస్తే కనుక వాళ్ళకు తడిసి మోపడవుద్ది, అదేవిధంగా వాచిపోద్ది. అది కూడా ఏంటంటే బ్రదర్, మీరు ఎప్పుడైనా కానీ కంపెనీ మనకు వద్దు, ఇండియాకి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు మాత్రమే కంప్లైంట్ చేయండి. అంతేగాని మన ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఏదో వాళ్ళని భయపడి ఇచ్చేద్దాము అని చెప్పేసి అయితే అటువంటి చిలిపి ప్రయత్నాలు అయితే చేయకండి బ్రదర్. మరి ఇంట్లలో పనిచేసేటువంటి డ్రైవర్ల పాస్పోర్ట్ మరి ఖతర్ వాళ్ళు ఉంచుకోవచ్చా అంటే కనుక నెక్స్ట్ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి మీలో ఎవరే కానీ భయపడద్దండి. ఎంత పెద్ద కంపెనీ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఖతర్ పోలీసు వాళ్ళ దగ్గర అంటే అల్ఫాజా వాళ్ళ దగ్గర తల వంచి తీరవలసిందే. ఒకవేళ ఓవర్ యాక్షన్ చేస్తే కనుక 2,20,000 రూపాయలు ఫైన్ అయితే వేస్తారు. అందరూ బాణాలు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.